బడ్డీ షెల్లి అని 2 తాబేళ్ళు ఉండే కదండి. రెండింటికి రన్నింగ్ రేస్లు పెట్టినాం ఒకసారి. మీకు వీడియో కూడా షేర్ చేసిన. దాంట్లో పాపం ఒకటి చనిపోయిందండి మొన్న. దీని తోడుది కనీసం 8-9 ఇయర్స్. అవి చూడు, మన మాట విని ఎట్లా బయటకు వచ్చింది చూడండి. అయితే మొన్న ఎందుకో అనారోగ్య కారణమో అంటే వాటి ఫుడ్ తినలేదు. ఆ ఫుడ్ ఉన్న చూడండి అట్లా తినలేదు. తినకపోతే అది చనిపోయి లేచింది పొద్దున వరకు. అయితే ఇక ఇది ఒక్కటే పాపం బిక్కు మన ఊరికే మన మనుషులు అలజడి రాగానే పైకి లేస్తుంది. సాధారణంగా మనుషులు అలజడికి కిందికి పోతాయి అన్నమాట, ప్రొటెక్షన్ కోసం. అమ్మ శత్రువులు కావచ్చు అని. సరే, మన గొంతు గుర్తుపట్టి పైకి లేస్తుండవచ్చు. ఇక దీన్ని కూడా తీసుకుపోయి ఓ చెరువులో వదులుదామని చూస్తున్నామండి. ఎందుకంటే పాప ఒక్కతే ఉన్నది. ఇంత తోడు దొరకదు కదా మనకి, మళ్ళీ పెద్దది. అందుకని చివరి వీడియో కదా, అందుకని మీకు వీడియో చేస్తున్నానండి. దీన్ని పంపించాలంటే నాకు కూడా ఏడుపు ఆగడం లేదు. ఎందుకంటే నా గొంతు విని ఎప్పుడు బయటకు వస్తుంటుంది. అది ఎమోషనల్ అవుతుంది, ఎందుకంటే మళ్ళీ మనకు కనపడదు కదా, అందుకోసమని. సరే, ఎక్కడైనా బ్రతుకుంటుంది, హాయిగా ఉంటుందండి. ఒక ఆశతోటి చెరువులో వేస్తా అనుకుంటున్నానండి. వేసినప్పుడు కూడా, తీసుకుపోయినప్పుడు వేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను. నాకెందుకు చాలా బాధగా ఉంది. ఇట్లా చూస్తుంది పిచ్చితల్లి. మన మాటలు అర్థమైతే ఏమో దానికి చూస్తుంటే. చూడండి ఎట్లా లేచి చూస్తుందో. మనుషుల కంటే జంతువులు ఎంత విశ్వాసం చూడండి.